స్వచ్ఛ భారత్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వినియోగంలో గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా వ్యవహరించిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో నగర సుందరీకరణ, స్వచ్ఛ భారత్ తదితర అంశాలపై డిప్యూటీ మేయర్ తహసీన్తో కలిసి కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కాంపోస్టు దెబ్బలు పేరుకుపోయి ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితిని తొలగించేందుకు చంద్రబాబు నాయుడు అత్యవసర చర్యగా యంత్రాంగాన్ని పురమాయించినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చర్యలు వేగవంతం చేసినట్లు స్పష్టం చేశారు. ఒక బడ్జెట్ ఆ బడ్జెట్ ప్రకారం ఎలా నడపాలనేది లేకుండా అస్తవ్యస్తం చేసేసింది. జనరల్ గా ఏంటంటే 10,000 జీతం వచ్చేవాడు కూడా ప్లాన్ చేసుకుంటారు. వచ్చిన దాంట్లో బాడీగిళ్ళు అయితే బాడీకి ఎంత కట్టాలా, పిల్లల చదువుకి ఎంత, ఫుడ్ కి ఎంత, ఇలా ఒక ప్లానింగ్ ఉంటది. 10,000 వచ్చేవాడు చేసుకుంటారు, 20,000 వచ్చేవాడు చేసుకుంటారు, 1,00,000 వచ్చేవాడు చేసుకుంటారు, 10 లక్షలు వచ్చేవాడు చేసుకుంటారు, ₹1,00,000 వచ్చేవాడు కూడా ఒక ప్లానింగ్ ఉంటది. దట్ ఇస్ ఎ బడ్జెట్. అదే విధంగా ఒక దేశానికి బడ్జెట్ ఉంటది, చక్కగా రాష్ట్రానికి బడ్జెట్ ఉంటది. ఆ బడ్జెట్ ప్రకారం జరపాల. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కేవలం అసెంబ్లీలో బడ్జెట్ అని చూపించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. నా డిపార్ట్మెంటే మున్సిపల్ శాఖ తీసుకుంటే నేను 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో శాంక్షన్ చేయించాం. 5,350 కోట్లు, 70% వాళ్ళు ఇచ్చేటట్టుగా, 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటట్టుగా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ 30% ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వలేదు. మొన్న జూన్ కి టైం అయిపోయింది. సో 5,350 కోట్లు పోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి కేంద్రంతో మళ్ళా మాట్లాడి మళ్ళా దాన్ని రివైజ్ చేసి ఇంకొక 4 సంవత్సరాల్లో పూర్తి చేసేది తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్ట్ యాక్చువల్ గా ఇప్పుడు అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్, మేజర్ గా డ్రింకింగ్ వాటర్, సివరేజ్ అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ లో